హలో పిల్లలు, నేను ఏక్తా. మీరు పార్కులో నడుస్తున్నారని ఊహించుకోండి మరియు మీ చుట్టూ ఉన్న వివిధ ఆకృతులను మీరు గమనించవచ్చు. మీరు గమనిస్తున్నప్పుడు ప్లేగ్రౌండ్ స్లైడ్, పిక్చర్ ఫ్రేమ్ మరియు సాకర్ గోల్ నెట్ వంటి వివిధ రకాల 4 వైపుల ఆకారాలు మీకు కనిపిస్తాయి. ఈ ఆకారాలను చతుర్భుజాలు అని పిలుస్తారు మరియు అవి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ పాఠంలో మేము చతుర్భుజాల ప్రపంచాన్ని అన్వేషిస్తాము, వాటి విభిన్న రకాలను అర్థం చేసుకుంటాము మరియు వాటి మనోహరమైన లక్షణాలను వెలికితీస్తాము. 4 వైపుల అద్భుతాల రాజ్యంలోకి ప్రవేశిద్దాం. ఈ పాఠంలో చతుర్భుజాల ప్రపంచాన్ని అన్వేషించడానికి మేము ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాము. చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, సమాంతర చతుర్భుజాలు, ట్రాపెజాయిడ్లు మరియు రాంబస్లు వంటి వివిధ రకాల చతుర్భుజాలను మేము కనుగొంటాము. మేము వాటి ప్రత్యేక లక్షణాలు మరియు సంబంధాల గురించి కూడా నేర్చుకుంటాము. పాఠం ముగిసే సమయానికి మీరు వాటి లక్షణాల ఆధారంగా చతుర్భుజాలను గుర్తించగలరు మరియు వర్గీకరించగలరు మరియు వాటి లక్షణాలతో కూడిన సమస్యలను పరిష్కరించగలరు. అభ్యాస ఫలితాలు: మీరు చతుర్భుజాల లక్షణాలు మరియు లక్షణాలను అర్థం చేసుకోగలరు. వివిధ రకాల చతుర్భుజాలను గుర్తించండి మరియు వర్గీకరించండి. తెలియని కోణాలను కనుగొనడానికి చతుర్భుజం యొక్క కోణ మొత్తాన్ని వర్తింపజేయండి. త్రిభుజాలలో సమాంతర మరియు సమానత్వాన్ని నిర్ణయించడానికి మధ్య బిందువు సిద్ధాంతాన్ని వర్తింపజేయండి. మధ్య బిందువు యొక్క కోఆర్డినేట్లను కనుగొనడానికి మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించండి. ఈ పాఠం నుండి కీలక పదాలు: చతుర్భుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, సమాంతర చతుర్భుజాలు, ట్రాపెజాయిడ్లు, రాంబస్, గుణాలు, కోణాలు, వైపుల, వికర్ణాలు, చతుర్భుజం. 4 వైపులా సరిహద్దులుగా ఉన్న సమతల బొమ్మను చతుర్భుజం అంటారు. క్రింద చిత్రంలో 4 పంక్తి విభాగాలు ఏబి, బిసి, సిడి మరియు డిఏ చతుర్భుజ ఏబిసిడిని బంధించాయి. ఇచ్చిన చిత్రంలో మనకు ఉంది ఏ, బి, సి మరియు డి అనే పాయింట్ల చతుర్భుజ ఏబిసిడి యొక్క శీర్షాలు. ఏబి, బిసి, సిడి మరియు డిఏ అనే వరుస విభాగాలు చతుర్భుజ ఏబిసిడి యొక్క భుజాలు. ఏసి మరియు బిడి రేఖా విభాగాలను చతుర్భుజ ఏబిసిడి యొక్క వికర్ణాలు అంటారు. చతుర్భుజాల రకాలు: వివిధ రకాల చతుర్భుజాలు, సమాంతర చతుర్భుజం. వ్యతిరేక భుజాలు సమాంతరంగా ఉండే చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటారు. చిత్రంలో ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం. ఇక్కడ
సమాంతర చతుర్భుజం యొక్క వ్యతిరేక భుజాలు సమానంగా ఉంటాయి. దీర్ఘచతురస్రం. సమాంతర చతుర్భుజం ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంటుంది. దీనిని దీర్ఘచతురస్రం అంటారు. చిత్రంలో PQRS ఒక దీర్ఘచతురస్రం. మేము దానిని సరిగ్గా వ్రాసాము. PQRS. చతురస్రం. అన్ని వైపులా సమానంగా ఉండే దీర్ఘచతురస్రాన్ని చతురస్రం అంటారు. చిత్రంలో LMNO ఒక చతురస్రం. రాంబస్. అన్ని వైపులా సమానంగా ఉండే సమాంతర చతుర్భుజాన్ని రాంబస్ అంటారు. చిత్రంలో PQRS ఒక రాంబస్. ట్రెపీజియం. రెండు వ్యతిరేక భుజాలు సమాంతరంగా ఉండే చతుర్భుజాన్ని ట్రెపీజియం అంటారు. చిత్రంలో BCDE ఒక ట్రెపీజియం. గమనిక. ట్రెపీజియం యొక్క రెండు సమాంతర భుజాలు సమానంగా ఉంటే దానిని ఐసోసెల్స్ ట్రెపీజియం అంటారు. గాలిపటం. రెండు జతల ప్రక్కనే ఉన్న భుజాలు సమానంగా ఉండే చతుర్భుజాన్ని గాలిపటం అంటారు. PQRS అనేది గాలిపటం అంటే PQ = QR మరియు PS = RS. సమాంతర చతుర్భుజం యొక్క లక్షణాలు. సమాంతర చతుర్భుజం యొక్క వ్యతిరేక భుజాలు సమాంతరంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజం యొక్క వికర్ణం దానిని రెండు సారూప్య త్రిభుజాలుగా విభజిస్తుంది. సమాంతర చతుర్భుజం యొక్క వ్యతిరేక భుజాలు సమానంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాలు సమానంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజం యొక్క వరుస కోణాలు, సంయోగ కోణాలు అనుబంధంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజం యొక్క వికర్ణాలు ఒకదానితో ఒకటి విభజిస్తాయి. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని చూస్తాము. చతుర్భుజం యొక్క యాంగిల్ సమ్ ప్రాపర్టీ. చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు. చతుర్భుజ ABCDలో BDలో చేరండి. త్రిభుజం యొక్క కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి ట్రయాంగిల్ ABDలో ట్రయాంగిల్ BCDలో జోడించండి 1 మరియు 2. మాకు దొరికింది 180 డిగ్రీలు ఇంటూ
కాబట్టి చతుర్భుజం యొక్క 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు. మిడ్ పాయింట్ సిద్ధాంతం నిర్వచనం: త్రిభుజంలోని ఏదైనా 2 భుజాల మధ్య బిందువును కలిపే రేఖా విభాగం 3వ భుజానికి సమాంతరంగా మరియు 3వ వైపు సగానికి సమానమని మిడ్ పాయింట్ సిద్ధాంతం పేర్కొంది. డిఈ పేర్లల్ బీసీ మరియు డిఈ = 1/2 బీసీ. మిడ్ పాయింట్ ఫార్ములా: ఏదైనా లైన్ సెగ్మెంట్ యొక్క మధ్య బిందువు రేఖా విభాగాన్ని 2 సమాన భాగాలుగా విభజించే కోఆర్డినేట్ పాయింట్గా నిర్వచించబడుతుంది. మధ్య బిందువు = ఉదాహరణ: ఏబీసీ త్రిభుజంలో బీసీ, సిఏ మరియు ఏబీ మధ్య బిందువులు వరుసగా డిఈ మరియు ఎఫ్. బీసీ విలువ 14 సెంటీమీటర్లు ఉంటే ఈఎఫ్ విలువను కనుగొనండి. పరిష్కారం: ఇవ్వబడింది బీసీ = 14 సెంటీమీటర్లు. ఎఫ్ అనేది ఏబీ యొక్క మధ్య బిందువు మరియు ఈ అనేది ఏసీ యొక్క మధ్య బిందువు అయితే మధ్య బిందువు సిద్ధాంతాన్ని ఉపయోగించండి. ఈఎఫ్ = 1/2 ఇంటూ బీసీ. బీసీ విలువను భర్తీ చేయండి. ఈఎఫ్ = 1/2 ఇంటూ 14. కాబట్టి ఈఎఫ్ = 7 సెంటీమీటర్లు విలువ. మరొక ఉదాహరణ చూద్దాం. సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో వరుస కోణాల ద్విభాగాలు పి వద్ద యాంగిల్ ఏ మరియు యాంగిల్ బి కలుస్తాయి. యాంగిల్ ఏపీబీ = 90 డిగ్రీలు చూపించు. పరిష్కారం: ఏబిసిడి అనేది సమాంతర చతుర్భుజం. ఏపీ మరియు బీపీ యాంగిల్ ఏ మరియు యాంగిల్ బి వరుస కోణాల ద్విభాగాలు. సమాంతర చతుర్భుజం యొక్క వరుస కోణాలు అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఇచ్చే సమీకరణాన్ని 2గా విభజించినట్లయితే మనకు లభిస్తుంది. ట్రయాంగిల్ ఏపీబీలో తొంభై డిగ్రీల విలువను ప్రత్యామ్నాయం చేయండి. మేము 180 డిగ్రీలు మైనస్ 90 డిగ్రీలు = 90 డిగ్రీలు పొందుతాము. అందుకే నిరూపించబడింది. ఉదాహరణ: సమాంతర చతుర్భుజంలో ఏబిసిడి, పి మరియు క్యూ అనేవి లైన్ డిబిలోని పాయింట్లు అంటే పిడి = బిక్యూ. ఏపీసీక్యూ సమాంతర చతుర్భుజం అని చూపించు. పరిష్కారం: ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం. ఓఏ = ఓసి మరియు ఓబి =
ఓడి. వికర్ణాలు ఒకదానితో ఒకటి విభజిస్తాయి. ఇప్పుడు ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓపి మరియు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి. దేర్ఫోర్ ఏపీసీక్యూ ఒక సమాంతర చతుర్భుజం. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: చతుర్భుజంలోని అన్ని కోణాల మొత్తం 360 డిగ్రీలు. సమాంతర చతుర్భుజాలు సమాంతరంగా మరియు సమానంగా వ్యతిరేక భుజాలను కలిగి ఉంటాయి. దీర్ఘచతురస్రంలో అన్ని కోణాలు లంబకోణాలు. చతురస్రం అనేది ఒక ప్రత్యేక రకమైన దీర్ఘచతురస్రం మరియు రాంబస్. త్రిభుజం యొక్క రెండు భుజాల మధ్య బిందువులను కలిపే రేఖ మూడవ వైపుకు సమాంతరంగా మరియు దానిలో సగానికి సమానమని మధ్య బిందువు సిద్ధాంతం పేర్కొంది. వీక్షించినందుకు ధన్యవాదాలు.